రాజకీయాల్లోకి రమ్మని ఎవరు పిలవలేదా? రాజకీయ రంగం, క్రీడా రంగం నా డిక్షనరీ లేదు. క్రీడా రంగం అంతా మీరు క్రికెట్ అంటూ ఉంటారా? అసలు నేను కట్ చేసేస్తాను, చూడను. వాడు ఏదో బంతి వేసి వీడు కొట్టడం, పిచ్చిమండి వాళ్ళంతా చూడటం, ఏటా గేమ్ అనేది నాకు కోసిన అది పిచ్చి పట్టచ్చు చాలా మందికి. క్రీడా రంగం, రాజకీయ రంగం, వ్యాపార రంగం కూడా. ఇప్పుడు నేను వ్యాపారాలు చేయొచ్చు ఏదన్నా సరదాగా, ఏం పక్కన ఆర్టిస్ట్గా ఉండి చాలామంది చేస్తున్నారు. నాకు అచ్చిరాదని ఒకటి చెప్పాడు ఒకడు, అది ఒక దాంట్లో వేలు పెట్టినా కూడా కాలింది. వాడు పార్ట్నర్షిప్ వాడి మనకి చేత కాదు, మనం చూసుకోలేము అని. ఓన్లీ సినిమా రంగమే. లేదా అంటే నాకు కాల్షేపు, నాకు ఐ విల్ క్రియేట్ మై వర్క్, నా పిల్లల వర్క్లు ఏమైనా ఉన్నాగా అవి ఇవి బిజీగానే ఉంటాను ఇంటి దగ్గరే. అది ఏదో ఒకటి క్రియేట్ చేసుకుని, లేకపోతే అంటే మా మంచి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే టీవీలో చూడటం, అది రెస్ట్ తీసుకోవటం, ఎవరిని వేయమంటే వేసుకోవడం. సో ప్రశాంతంగా ఉంది. అన్ని దాంట్లో ఇదేమైపోయింది, అదేమైపోయింది, ఇదేమైపోయింది అనే టెన్షన్ లేదు. తర్వాత ఈ రాజకీయాల్లో ఎవరిని వచ్చినా పదవులు, తర్వాత ఐ హేట్ ఈ పద్మశ్రీలు. అసలు ఇదిగో నేను చెప్పాల్సో లేదో అవసరం లేదో నాకు తెలియదు ఈ సందర్భంలో. ఎందుకంటే నాకు ఆఫరు కానీ ఇచ్చినా కానీ నేను బ్లంట్లీ ఐ విల్ రిఫ్యూజ్. ఎందుకంటే పద్మశ్రీ ఇవ్వడానికి ఏం అర్హత చూసిస్తున్నారు అనేది నాకు తెలియదు. ఇప్పుడు ఒక కమెడీకి ఇచ్చారు మన దాంట్లో, ఏం చేశాడు, ఒక గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కాడు అతను. నాగేష్ అనవరమ వాళ్ళు ముక్కు మీద ఇట్లా వేసుకుని, మీ తెలుగు అతను గిన్నీస్ రికార్డు ఇస్తే మేము 1400 సినిమాలు చేసాం, 1100 సినిమాలు చేసి నంబియారు చెప్పాడు నాకు. ఏం బేసిస్ మీద ఇచ్చారు అతను ఒక కమెడీకి మీకు గిన్నీస్ రికార్డు అని? ఏమో తెలియదు సార్, ఎలా వచ్చిందో తెలియదు, మరి షార్ట్ టైంలో ఏదోనే. పైగా వాటిలో 200-300 వేషాలన్నీ పురోహితుల వేషాలు వేసాడు అతను, అవి కూడా నెంబర్ కింద వచ్చేసిందని ఇది విమర్శకు గురైంది. మరి వన్ ఫైన్ మార్నింగ్ అతనికే పద్మశ్రీ వచ్చింది. ఇంతవరకు సత్యనారాయణకి రాలేదు, పాలయ్యారని ఓల్డ్ ఆర్టిస్ట్ ఆయనకి రాలేదు. మరి మొన్నటిదాకా ఉమ్మడి గారు రాలేదు, బతుకున్నాడు మొన్నటిదాకా. మరి అద్భుతమైన వేషాలు వేశారు వాళ్ళు. రంగారావు అప్పుడు అసలు గుర్తింపే లేదు, సావిత్రి గారికి రాలేదు. వీళ్ళందరికీ లేకుండా ఇప్పుడు అంటే ఈ ఊరికి కమిడీలకి రామారావుకి ఎప్పుడు చేసి ఏ పద్ధతిలో అంటే డాక్టరేట్లు మాట ముందుకు 25,000 పెట్టి డాక్టరేట్లు. ఏంటి డాక్టరేట్లు? ప్రతివాడు డాక్టరే. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అంటారు, డాక్టర్ మోహన్ బాబు అంటారు, డాక్టర్ బ్రహ్మానందం అంటారు. ఒక డాక్టరేట్ రావడానికి మనం పిహెచ్డీలు చేసి కృషి చేసి ఒక కెరీర్లో అకాడమిక్ డాక్టర్ చేసుకునేవాళ్ళం. ప్రతివాడి ముందు డాక్టర్ పెట్టేసుకుంటున్నారు, యాక్టర్ కమ్ డాక్టర్ అని. అందుకని నాకు ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు దాకా ఆస్తులు అయితే ఎలా జాగ్రత్త పడ్డామో ఇవి రాకుండా ఉండటానికి జాగ్రత్త పడుతున్నాను నేను. ఎవరైనా ఆఫర్ చేసినా బ్లంట్, నా చెవిని పట్టడానికి వీలేదండి. చంద్రమోహన్గా వచ్చాను, చంద్రమోహన్గా రిటైర్ అయిపోతాను అంతే. ఐ రిటైర్ క్లీన్. ముందు ఇవి కూడా నటకిరీటి, నట సామ్రాట్, పవర్ స్టార్, పవర్ వెరైటీ అవన్నీ ఉంటాయి చూసారా, 4-5 సార్లు నాకు ఇవ్వబోయారు. అవన్నీ మీరు ఇట్టుకున్నా ఈ స్టేజ్ దిగుతూనే వదిలేస్తాను. ఓ నీళ్ళు ఇవ్వండి. ఏం చెప్పారు, ఏం బిరుదు ఇచ్చారు? సుబ్రహ్మణ్య రెడ్డికి చెప్పారు. ఇది టీఎస్ఆర్ మీకు మంచి బిరుదు ఇచ్చి మిమ్మల్ని సన్మానం చేయాలి సార్, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు, మీకు మంచి నట ప్రపంచ కీర్తిలో బిరుదు మీరు పెట్టుకోండి, బిళ్ళలు తగిలించుకున్నది. అటువంటి పదాలు అటువంటి సన్మానాలు అంటే ఎందుకంటే ఇవన్నీ హృదయపూర్తిగా మనసు విప్పి చెప్తున్నా. ఎందుకంటే ఇవన్నీ ఎగ్జాగరేషన్ కాదు, which I don't like, which I like, which I don't like. ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడన్నా చెప్పాలి. ఎవరు అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. నాకు ఇష్టం లేవు అవి. ఎందుకంటే మనం క్లీన్గా వచ్చాం, మా ఫ్యామిలీని సేఫ్టీలో పెట్టాం, నా తర్వాత జనరేషన్ కూడా హాయిగా ఉంటుంది. పాడు చేసుకోకపోతే అది ముందు కావాలి. ఇప్పుడు ఏంటంటే ఆరోగ్యం, ఆర్థికమైన సెటిల్మెంట్ వచ్చింది. ఆరోగ్యం అనేది ఏంటంటే వయసు పెట్టో మనకి అంత ఓవర్ వర్క్ చేయటం వల్ల వచ్చింది. ఇప్పుడు మాము అందరు కూడా అదే ఇబ్బందులు పడుతున్నారు కదా. సత్యనారాయణ అయితే అసలు ఆల్మోస్ట్ 2 మనుషులు లేపాలి అంత వచ్చేసాడు పాపం. ఇప్పుడు మనం బాధపడ్డాన్ని. గుమ్మడి గారు లాస్ట్ స్టేజ్లో చాలా అనారోగ్యానికి గురైపోయాడు. మా యాడ్లోనే మీరు కలిసి యాక్ట్ చేశారు కదా మీరు సత్యనారాయణ గారు. అవును, అతను కూడా అది చాలా ఇబ్బంది పడ్డాడు. అనారోగ్యానికి గురవుతున్నారు సార్ చాలామంది ఆర్టిస్టులు పోతున్నారు కూడా కదా క్యాన్సర్లో. అర్థాయిస్తాం శ్రీహరి, ఎంఎస్ నారాయణ, ఏవిఎస్, సుబ్రహ్మణ్యం, ధర్మవరం, వీళ్ళందరూ కూడా. సోహన్ బాబు డెత్తే మాకు మిస్టరీగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉంటాడు ఆయన. నిన్న దాకా సాయంకాలం దాకా మాట్లాడుతున్నాం, అన్ని మాట్లాడి రేపు పొద్దున 11 o'clock నన్ను కూడా కలవమన్నాడు. రేపు మార్నింగ్ 11 వాళ్ళు రానా అంటే 11 ఊళ్ళోనే ఉన్నాను,
వస్తాను రేపు కావాలి, మార్నింగ్ బ్యాడ్ న్యూస్ విన్నాము. అందుకని ఆ ఆర్టిస్టులు ఆరోగ్యం ఆర్థికమైన స్థిరపడటం ఒకటి, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి. అవును, అది పర్వాలేదు, అది ఏదో మనకి డాక్టర్స్ ఏదో చేసేది అది అది చేతులారా పాటు చేసుకునే ఆరోగ్యం ఉంటుంది. అంటే మంది తాగి తందనాలాడి ఇప్పుడు అట్ట పోగిన వాళ్ళు అది కదా అర్నాథు రామ్మోహన్ వీళ్ళందరూ ఎంఎస్ నాయన అలాగే తాగిపోయాడు. అది ఎంతమంది చెప్పినా ఎవరంతా పోయి మొత్తం అది హావుతి ప్రసాద్ అలాగే క్యాన్సరు. మరి నాయుడు సార్ అంత జాగ్రత్తగా ఉండి అంత పకడ్బందీగా ఉండి ఆయన పద్ధతి చూసి కవర్ ఆయన కూడా క్యాన్సర్ వచ్చింది. ఆయన వైఫ్కి క్యాన్సర్ వచ్చింది. నారాయణ రెడ్డి వైఫ్ క్యాన్సర్తో పోయింది. రామారావు వైఫ్ క్యాన్సర్తో పోయింది. గుమ్మడి గారి వైఫ్ క్యాన్సర్తో పోయింది. మరి క్యాన్సర్ వచ్చిన తర్వాత యువి సత్యనారాయణ గారు ఒకసారి వచ్చిన తర్వాత కౌంట్ డౌన్. కాబట్టి ఆరోగ్యం అనేది చూసుకుంటే చాలు. మేము మా అమ్మ అది కాబట్టి అందుకని తిన్నవాళ్ళు తీసుకున్నాం. ఒకటి కెరీర్లో సాటిస్ఫాక్షన్గా ఉందిలేండి. నాకేంటంటే ఒకటి మంచి మహానటులతో పనిచేసిన తృప్తి, మహా డైరెక్టర్లతో పనిచేసిన తృప్తి. రకరకాలుగా ఉంటారు కొన్ని డైరెక్టర్లు. మరి ఆర్థికంగా వాళ్ళందరిని చూసి కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నాను. అసలు మా మదర్ చెప్పిన ప్రామిస్ నిలబెట్టుకున్నాను నేను. అది నమస్కారం, నేను జములని, మీ అభిమాన నటిని. నా ఇంటర్వ్యూ యమునా కిషోర్ గారితో ఐ డ్రీమ్లో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.